మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మను దీవించునుగాక. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనం. మీరు సమ్మతించి నా మాట వినని ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. చదివినటువంటి వాక్య భాగంలో ఆయన తన జనులకు ఒక శ్రేష్టమైనటువంటి వాగ్దానం ఇస్తున్నాడు. అదేదనగా మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవిస్తారు అని. మరి ఆయన భూమి మీద మనకు అనుగ్రహించేటువంటి ఆ యొక్క మంచి పదార్థము ఏమై ఉన్నది? ఆయన తన జనులను మంచి పదార్థములతో పోషిస్తాను, దీవిస్తాను, ఆశీర్వదిస్తాను అని చెప్తున్నారు. ఆ యొక్క మంచి పదార్థమును గూర్చి మనం ఒకసారి ధ్యానించినట్లయితే, ఇజ్రాయేలీలు 40 సంవత్సరములు అరణ్య యాత్రలు కొనసాగుతున్నారు. ఆయన యొక్క మాట చొప్పున, ఆయన యొక్క సెలవు చేతన, ఆయన యొక్క ఉద్దేశానుసారంగా, ఆయన యొక్క ఆజ్ఞానుసారంగా. అయితే ఈ అరణ్య యాత్రలో వారు భూమి మీద ఉన్నటువంటి మంచి పదార్థములతో పాటు ఆకాశమందలి మంచి పదార్థములను కూడా అనుభవించారు. ఆ మంచి పదార్థం దేవదూతలు తినేటువంటి మన్నా అని మనం చూస్తాం. అయితే ప్రభు ఇక్కడ సెలవిస్తున్నటువంటి మాట భూమి యొక్క మంచి పదార్థము. మన పితరులు ఆకాశమందలి శ్రేష్టమైన ఆహారమును భుజించారు, భూమి యొక్క మంచి పదార్థములను కూడా అనుభవించారు. అయితే తన జనులకు నేడు సెలవిస్తున్నటువంటి వాక్కు ఏదనగా, నేను భూమి యొక్క మంచి పదార్థములతో మిమ్మను తృప్తిపరుస్తాను అని. ఇంకా మనం కీర్తన గ్రంథం 80వ కీర్తనను చూస్తాం. మంచి గోధుమలతో నేను తృప్తిపరచువాడు ఆయనే, కొండ తేనెతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే అని తేనెను గూర్చి, మంచి గోధుమలను గూర్చి, మంచి ఆహార పదార్థములను గురించి మనం చూస్తాం. ఇంకా మనం చూస్తాం ద్రాక్ష పండ్లను గురించి, అంజూరపు పండ్లను గురించి. ఇలా మనం చూస్తూ ఉంటే అనేకమైనటువంటి మంచి పదార్థములతో తన జనులను ఆయన పోషించాడు, తృప్తిపరిచాడు. అయితే ఇక్కడ ప్రభు సెలవిస్తున్నటువంటి మాట, భూమి యొక్క మంచి పదార్థములను మీరు అనుభవిస్తారు అనేటువంటి మాటలో ఉన్నటువంటి విషయం ఏదనగా, ఇది 2 కోణాల్లో మనం అర్థం చేసుకోవచ్చు. ఒకటి భౌతిక పరమైనటువంటి పదార్థము, 2 ఆత్మ సంబంధమైనటువంటి పదార్థము. ఆయన ఈ భూమి మీద మనకు అనుగ్రహించే ప్రతి పదార్థము ఫలాలతో కూడినది, శ్రేష్టమైనటువంటి ఫలము అని మనం చెప్పుకోవచ్చు. ఈ పదార్థము అనేది ఒక శ్రేష్టమైనటువంటి మంచి ఫలము. ఈ భూమి మీద తన జనులను ఆయన నిశ్చయంగా పోషిస్తాడు. అది కూడా సాధారణమైనటువంటి పోషణ కాదు, సమృద్ధి అయినటువంటి మంచి పదార్థములతో శ్రేష్టమైనటువంటి పోషణను ఇచ్చి ఆయన పోషిస్తాడు. కారణం తన జనులు కనుక. మరియు రెండవదిగా మనం చూస్తాం, ఇది శ్రేష్టమైనటువంటి మంచి ఫలము, ఆత్మ సంబంధముగా ఇది ఒక ఆత్మ ఫలము. మనము భూమి మీద మంచి పదార్థము, మంచి ఫలమును అనుభవిస్తామంటే ఆయన ఆత్మ ఫలాలను మనం పొందుకుంటాము. ఆయన ఆత్మ ఫలముల చేత మనం ఈ లోకంలో తృప్తిపరచబడగలుగుతాము, ప్రేమతో తృప్తిపరచబడగలుగుతాం, సంతోషముతోనూ, సమాధానముతోనూ, సాత్వికముతోనూ, దీర్ఘశాంతముతోనూ, దయాళత్వంతోనూ, మంచితనముతోనూ, ఆశా నిగ్రహముతోనూ, విశ్వాసముతోనూ మనం తృప్తిపరచబడగలుగుతాం. ఇది ఆత్మ సంబంధమైనటువంటి తృప్తి. ఇది ఆయన తన జనులకు ఇస్తాను అని వాగ్దానం చేస్తున్నారు. ఇది భూమి మీద మనం అనుభవించేటువంటి మంచి ఫలము, మంచి పదార్థము. ఇంతకు మించినటువంటి మంచి ఫలం మనకు ఈ భూమి మీద ఎక్కడ లభిస్తుంది? ఏలియా 40 రాత్రింపగళ్ళు కేవలం దేవుని మాటతో ప్రయాణాన్ని కొనసాగించాడు, కేవలం దేవుడిచ్చు బలముతో ప్రయాణాన్ని కొనసాగించాడు. అక్కడ మనం గుర్తించవలసినటువంటి పాఠ్యం ఏదనగా, ఏలియా సారెపతుకు వెళ్ళడానికి చేసినటువంటి ప్రయాణంలో విశ్వాసము అనేటువంటి ఫలమును అనుభవించి ఆ పదార్థంతో తృప్తిపరచబడగలిగాడు, మరియు దీర్ఘశాంతం అనేటువంటి పదార్థంతో తృప్తిపరచబడగలిగాడు. ఇలా మనం చూస్తూ ఉంటే ఆత్మ ఫలముల చేత తృప్తిపరచబడగలిగి ఆయన ప్రయాణాన్ని కొనసాగించారు. నేడు ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, ప్రభు తన జనులకు మంచి పదార్థములిచ్చి పోషించాలని, తృప్తిపరచాలని ఎప్పుడు కోరుకుంటూ ఉంటారు. అది భౌతికంగాను, ఆత్మీయంగాను. ఒకవేళ శారీరకంగా మంచి పదార్థములు పొందలేక, తృప్తిపరచబడలేక, నిరాశ నిస్పృహలో సంతోషం పొందలేక, సమృద్ధిని పొందలేక కరువును అనుభవిస్తుంటే వాక్యం సెలవిస్తుంది, మీరు మంచి పదార్థములను అనుభవిస్తారు అని. మరియు ఆయన నామము నిమిత్తం హింసకు గురవుతూ, బాధలకు, వేదనకు గురవుతూ, నిందలు, అవమానాలను అనుభవిస్తూ, తృణీకారాలను
అనుభవిస్తూ మౌనంగా ఉండే వారికి కూడా ప్రభు సెలవిస్తున్నారు, నేను ఆత్మ ఫలముల చేత మిమ్మల్ని తృప్తిపరుస్తాను, ప్రేమ అనేటువంటి ఫలమును మీకు అనుగ్రహిస్తాను, సంతోషం అనేటువంటి ఫలమును మీకు అనుగ్రహిస్తాను, దీర్ఘశాంతం అనేటువంటి ఫలమును మీకు అనుగ్రహిస్తాను, విశ్వాసం అనేటువంటి ఫలమును మీకు అనుగ్రహిస్తాను. ఆత్మ యొక్క ఫలములన్నిటినీ మనకు అనుగ్రహించి ఆయన మనలను తృప్తిపరుస్తాడు. అవి ఈ భూమి మీద మనం అనుభవించినట్లుగా చేస్తాడు. అయితే కీలకమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏదనగా, మీరు సమ్మతించి నా మాట విని ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. మనము సమ్మతించి అనగా ఇష్టపూర్వకంగా ఆయన మాటను మనం వినాలి. ఆయన చెప్తున్న మాట ఏది అని మనం చూసినట్లయితే, ఆయన చెప్తున్నటువంటి ఆజ్ఞలే. ఆయనను పూర్ణ హృదయంతో ఆరాధించాలని, మరియు రెండవదిగా తోటి వారిని ప్రేమించాలి అని. ఈ ప్రేమలోనే ఆయన మాట, ఆజ్ఞ, కట్టడ, నిబంధనలు అన్నీ నిగూఢమై ఉన్నవి. ఈ ప్రేమ ఉంటే వ్యభిచారము చేరు, ప్రేమ ఉంటే దొంగతనము చేరు, ప్రేమ ఉంటే వ్యర్థమైన దుర్భాషలు మాట్లాడరు, ప్రేమ ఉంటే మోసము చేరు, ప్రేమ ఉంటే అన్యాయపు తీర్పులు తీర్చరు, ప్రేమ ఉంటే లంచాలు తీసుకోరు, ప్రేమ ఉంటే వడ్డీ వ్యాపారాలు చేయరు, ప్రేమ ఉంటే కుటుంబాలను విచ్ఛిన్నము చేయరు, ప్రేమ ఉంటే గర్వంగా ప్రవర్తించరు, ప్రేమ ఉంటే డంబంగా ప్రవర్తించరు, ప్రేమ ఉంటే స్వార్థంగా జీవించరు. కనుక ఈ ఆత్మ ఫలమును మనం పొందుకోవాలంటే ఆయన మాట, ఆజ్ఞ మనం వినాలి. అది విని ఆ ప్రకారం జీవించినప్పుడు మాత్రమే ఈ భూమి మీద మనం మంచి పదార్థములను అనుభవిస్తాం. అది భౌతికంగాను ఆత్మ సంబంధముగాను. భౌతికంగా తృప్తినిస్తాడు మరియు ఆత్మీయంగాను తృప్తినిస్తాడు. చుట్టూ ఎన్ని ప్రతికూల పరిస్థితులు, శత్రు దండు దిగినప్పటికీ, మనల్ని అలజడికి గురి చేసేటువంటి అలల వంటి శ్రమలు మన చుట్టూ ఆవరించినప్పటికీ, మనం ఏమాత్రము సొలిసిపోక అలసిపోక ధైర్యంగా నిలబడినట్లుగా అలల మీదే, శ్రమల అలల మీదే నడిపించినట్లుగా ఆయన శక్తినిచ్చి మనలను గమ్యమునకు చేరుస్తాడు. ఆయన మాట మనం వినినప్పుడు. అపోస్తలుడైనటువంటి పేతురు కూడా ప్రభు సముద్రం మీద నడుస్తున్నప్పుడు పేతురు అన్నాడు, ప్రభువా, నేను కూడా నీవలే సముద్రం మీద నడుచుటకు సహాయం చేయవా అని అడిగినప్పుడు ప్రభు అన్నారు, నడువు అన్నారు. ఆయన మాట విని అడుగు వేశాడు, నడవగలిగాడు. కానీ ఎప్పుడైతే శ్రమలను చూచి, గాలిని చూచి అతని యొక్క దృష్టిని తప్పించాడో, మాట వినలేని వాడుగా, మాటను అక్కడ నుండి తృణీకరించిన వాడుగా, అవిధేయుడిగా మిగిలిపోయి నీళ్ళలో మునగసాగాడు. నేడు మనము సైతం గుర్తించవలసినటువంటి పక్షం ఏదనగా, ఆయన మాట వింటూ ఆయన చిత్తం నెరవేరుస్తూ ఆయనను చూస్తూ ముందుకు సాగినట్లయితే మనల్ని మంచి పదార్థములతో తృప్తిపరుస్తాడు. అంత మాత్రమే కాదు, మనకి ఏది హాని చేయకుండా సాతాను తల మీద నుంచి తొక్కింప చేస్తూ నడిపిస్తాడు. శ్రమలన్నింటినీ మన పాదాల క్రింద అనగదొక్కిస్తాడు. శత్రు బలం అంతటి మీద మనకు అధికారం ఇస్తాడు. ఇది కేవలం ఆయన మాట వినుట చేత కలిగేటువంటి మంచి పదార్థం వలన కలిగినటువంటి మంచి దీవెన, ఆశీర్వాదం. కనుక ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం ఆయన మాట వినడానికి వేగిరపడినట్లయితే, ఆయన సన్నిధికి మనం చేరినట్లయితే, ఆయన ఆజ్ఞానుసారంగా జీవించడానికి మనల్ని మనం సమర్పించుకున్నట్లయితే, ప్రతిష్ఠించుకున్నట్లయితే, ఆయన మనలను పోషిస్తాడు, మంచి పదార్థములతో తృప్తిపరుస్తాడు, ఆత్మీయంగాను భౌతికంగాను. ఒకవేళ ఆత్మ ఫలమును పొందలేని వారుగా ఉంటే, నేటి వాక్యం ద్వారా ఆయన మాట వినడానికి మనల్ని మనం ఆయన ఎదుట సమ్మతిపరుచుకున్న వారంగా, మనల్ని మనం ఆయనకు ప్రతిష్ఠించుకున్న వారంగా, ఒక నిబంధన చేసుకున్న వారంగా, తీర్మానముతో ప్రార్థించినట్లయితే ప్రభు యొక్క మంచి పదార్థములను మనం పొందుకొని ఈ లోకంలో ఆయన సాక్షిగా వెలగగలుగుతాం. అపోస్తలులకు ఈ భూమి మీద ఏ స్వాస్థ్యము లేదు. ఆయనను నిజంగా అనుసరించేటువంటి సేవకులకు ఈ భూమి మీద ఏ స్వాస్థ్యము ఉండదు. అది ఆత్మ సంబంధమైనటువంటి స్వాస్థ్యము తప్ప ఏది కూడా వారికి ఉండనే ఉండదు. అది నిజమైనటువంటి శిష్యరికం, నిజమైనటువంటి విశ్వాస జీవితం, నిజమైనటువంటి క్రైస్తవ జీవితం. కారణం, ఆయనే మన స్వాస్థ్యంగా మనకు ఉన్నప్పుడు, ఆయన ఆత్మనే మనకు ఫలంగా ఇచ్చినప్పుడు, ఆయన ఆత్మ స్వాస్థ్యాన్ని మనకు అనుగ్రహించినప్పుడు, ఈ లోకంలో తుచ్చమైనటువంటి స్వాస్థ్యాలు మనకు అక్కర్లేదు అన్న సంగతిని వారు గుర్తిస్తారు. వాటిని సంపాదించడానికి ఏమాత్రం ప్రయాసపడరు. వాటిని సంపాదించడానికి ఎవరి జీవితాలను పాడు చేయరు. దాన్ని సంపాదించడానికి శరీరాన్ని పాడు చేసుకోరు. దాన్ని సంపాదించుకోవడానికి వ్యర్థమైనటువంటి పదార్థాలను తిని నరకానికి పాతులుగా అడుగు వేయరు. కనుక మనం మంచి పదార్థములను పొందుకోవాలంటే ఆయన మాట వినాలి. మరియు ఇక వ్యర్థమైన తుచ్చమైన పదార్థాల కొరకు మనం ప్రయాసపడకూడదు. ఆయన మాటకు మాత్రమే విలువిచ్చి మనం ముందుకు సాగినట్లయితే ఆయన భౌతికపరమైనటువంటి మంచి శ్రేష్టమైనటువంటి ఆహారాన్ని ఇచ్చి తృప్తిపరుస్తాడు. మరియు ఆత్మ సంబంధంగా ఆత్మ ఫలమును ఇచ్చి మనలను తృప్తిపరుస్తాడు. ఆయన కొరకు ఫలభరితమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని జీవించే విధంగా జీవిస్తాడు. ఈనాడు మాటల ప్రతిమైన హృదయంలో మీరు
ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలు వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షం గల తండ్రి, నా ప్రభు ఈ వాక్యం ప్రతి వారిని మీ నిండాలకు దీవించండి, ఆశీర్వదించండి. సమ్మతించి నీ మాట విని ఎడల భూమి యొక్క మంచి పదార్థములతో నేను పోషిస్తానని మీరు చెప్పిన నీ అమూల్యమైనటువంటి వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రం. వాక్యం ప్రతి వారిని అట్టి విధంగా మీరు ఆశీర్వదించి దీవించి ఆత్మ సంబంధంగాను భౌతికంగాను మీరు మంచి పదార్థంతో మంచి ఫలముతో సంతృప్తి పరిచి దీవించి ఆశీర్వదించి నీ రాహుల రాజ్యాన్ని సిద్ధపరచమని పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.